ఛానల్ బన్నీ అంటే ఈరోజు సెకండ్ ఎపిసోడ్ ఆడబోతున్నాం. చింటూ ఏమైంది? నీ వస్తలేదు. ఒకసారి సెట్టింగ్స్ చూసుకుంటా. వైఫై ఏమైంది? పద్మాపైకి నీ 4G ఉన్నది. షట్, ఒక్క నిమిషం. చింటూ వాటిలోకి వెళ్ళి మళ్ళీ ఆన్ చేస్తా. ఓకే గాయ్స్, సో చింటూకి మా బ్రదర్స్ తెలియకుండా ఇట్లా వరల్డ్ డిలీట్ చేసిన కాబట్టి నేను కొత్తది మళ్ళీ క్రియేట్ చేసిన. ఇలా చూడండి మా ఫ్రెండ్ మా బ్రదర్ వచ్చిండు కొత్తది. ఈడే నా బ్రదరు. ఈడు జూన్ 1 వరకు ఆడతాడు, మళ్ళీ పోతాడు. అక్కడ పోతాడు. చింటూ వీడిని చంపిద్దాం. చంపిద్దాం. నువ్వే చేసినావు అంతా. సారీ చింటూ. సారీ కొట్టుకుంటుంది. సారీ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. నన్ను కొట్టుకుంటున్నా. ఏళ్ళు మీరు చంపాల్సిందే. ఏడి పోతారు. చెప్పు చంపాలి. ఏం కదా చెప్పాలి కదా. అక్కడే చాలు కదా. ఏం కాదు. అరే ఊరికే నువ్వు ఫస్ట్ మనం వుడ్ తీసుకోండి. మర్చిపోయినాం మనం అసలుకే. లాస్ట్ ఎపిసోడ్ ఏమేమి వుడ్ తీసుకుందామా? లాస్ట్ ఎపిసోడ్లో అయితే మొత్తం మనం ఫుడ్ కలెక్ట్ చేయకుండా ఇట్లనే కొంచెం వేసాలు చేసినాం. మొత్తం ఆగం అయిపోయింది. వేస్ట్ కాదు. ఇప్పుడైతే మనం వుడ్ తీసుకుంటున్నాం. ఓకే గాయ్స్, మీరు ఇప్పుడు వుడ్ తీసుకుంటున్నా. అట్లనే ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ అమ్మో రాత్రి మళ్ళా చుక్కలు ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాక విలేజా నెక్స్ట్ ఎపిసోడ్లో వేసుకుందాం. ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఈ బతకడానికి కొంచెం కష్టం అవుతాను. ఇప్పుడైతే వుడ్ కలెక్ట్ చేస్తున్నా. అరే సారీ, తెలుగు ఇన్వెంటరీ నొక్కినా. చింటూ ఎడిపోయింది మీరు. గైస్ ఓకేనా అన్నారా? నేను మాప్స్ని చంపుతున్నాను ఫర్ ఫుడ్. ఇదే గైస్, నేను వుడ్ నేను అన్ని స్టోన్ కలెక్ట్ చేయాలా? ఇంకా నేను చేసుకున్నాను ఆల్రెడీ. ఏంటిది? క్రాఫ్టింగ్ టేబుల్. క్రాఫ్ట్ చేసినావా? చేయలేదు నేను. సరే నేను చేస్తాను. నాకు నేను స్టోన్ మైనింగ్ వస్తా. నేను కూడా స్టోన్ మైనింగ్ చాలా స్టోన్. ఒక స్టాక్ దేళ్ళు. నేను పోతున్నా. 2 స్టాక్స్ వేస్తాం. 2 స్టాక్స్ అంత వద్దు. మనం కలెక్ట్ చేసే లోపే రాత్రి అయిపోతుంది. అదే స్టాకే చాలు. టేబుల్ ప్లేస్ చేయవా? నేను మాప్స్ని చంపుతున్నాను ఫర్ ఫుడ్ ఓన్లీ. ఒక బెడ్ దొరికిపోయింది నాకు. నేనుసేపు వెళ్ళి మైండ్ చేస్తాను. ఒక బెడ్ తయారు చేయబోతున్నాను ఇప్పుడు. వాష్ ఏమైనా స్పీడ్ ఉందా నీ దాంట్లో? నేను క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుంటున్నా. ఎందుకు? దగ్గర పెడుతున్నా. గేయ దగ్గర. ఏంటిది? గేయ దగ్గర పెడుతున్నా. లేదు అసలు తీయకు దాన్ని, అట్లనే ఉంచు. నేనైతే రాంగ్ తీసుకున్నా. నేను స్టోన్ గైస్, నేను యాక్సిడెంట్గా డిఫరెంట్ వెపన్ తీసుకున్నా. నువ్వు ఇప్పుడు వెపన్స్ తీసుకుంటానా? నువ్వు స్టోన్ ఏం చేస్తాను? అవును కదా గైస్, నేను కేవలం ఇరికిపోయాను. బట్ వచ్చేసా బయట. నాకు సరిపోయే దాకా నేను కరెక్ట్ 24 వుడ్ తెచ్చి ఏదో ఒకటి తెస్తా. ఏడున్నారు మీరు? అయ్యా
కమింగ్ ఫర్ యూ. టెల్ యువర్ కోఆర్డినేట్స్. నేనా? ఎవరి ఒకటి. నా కోఆర్డినేట్స్ ఏంటి అంటే కేవ్ పక్కన క్రాఫ్టింగ్ టేబుల్, అదే నా కోఆర్డినేట్స్. ఏడున్నారు అసలు మీరు? అన్ని కే దగ్గర ఉన్నా. మీకు కేవ్ ఏడున్నారు అసలు? నేను కేవ్ పక్కన పిచ్చి. నేను కేవ్ పక్కన ఉన్నా. 191 192 191 కనబడ్డా నువ్వు కూడా. నేను ఇప్పుడు కింద ఉన్నా. నీకు కనిపిస్తున్నా? నేను మీ కింద ఉన్నా. కనబడ్డా నీ నేమ్ ట్యాగ్ మంజువల్ బాయ్స్. చూడు మంజువల్ బాయ్స్. నాకైతే బెడ్ దొరికింది. ఇప్పుడు బెడ్ పెట్టాలా? ప్రస్తుతానికి పెట్టేసి. నేను తీసేసుకున్నా రీస్పాన్ పాయింట్. నేను కూడా తీసుకుంటా. టేక్. ఇగో చింటూ, ముగ్గురికి స్టోన్స్ వాడు, ముగ్గురికి స్టోన్ పికాక్స్, ముగ్గురికి స్టోన్ యాక్స్. ఓకే చేస్తానా? సాట్కన్నా ఒక ఫర్నాన్స్కి నా దగ్గర డబ్బులు వచ్చి కాబుల్ స్టోన్ లేదు. దిన్ను తేపు. కాబుల్ స్టోన్. స్టోన్ కావాలా? 6 ఉన్నాయి. 8 కావాలి. ఇంకా 2 తేపు. ఇంకా 2 లోపలికి అయ్యి మంజు వాళ్ళు బాయ్స్కి వెళ్తున్నావు. నీ మంజు మల్ బాయ్స్. చింటూ అన్ని రీసెర్చెస్ అయితే చేసేసిన పడిస్తాను. ఏడున్నాను చెంటా. బెడ్ కూడా పెట్టినా. బెడ్ రీస్పాన్ పాయింట్ ఏడున్నాను. చింటూ ఏడున్నావు? చింటూ ఏడున్నావు? చింటూ సరే మన నీకు ఇప్పుడు నీకేం పడిపోతున్నాను రాసిండు. ఒక నిమిషం. నేను ఇప్పుడు నాకు మాత్రం నువ్వు జరుగు. బిన్ను ఉన్నా? గాయస్ ఇప్పుడైతే నాకు అన్ని వెపన్స్ ఇస్తుండో లేదా చిండు గిచ్చేసిండు. ఇప్పుడు నేను ఎవరికి ఇచ్చిన? నాకు. రెండు వచ్చినాయి. చింటూ ఏంటిది? ఏం లేదు చింటూ. నీ అంటే ఫన్నెన్స్ కోసం. నాకు ఫన్నెన్స్ ఏంటి? కేవ్ గింత పెద్ద. నాకు స్టోన్ ఉంది. ఫుడ్ లేదు నా దగ్గర. ఫుడ్ ఉన్నాయి కానీ మళ్ళీ అయిపోయింది. తొందర విను. క్యాప్టెన్ టేబుల్ అయిపోయిన తోట ఒకసారి పైన ఎవడు తొందరగా వేయి. చేసాను. నేను ఫైనాన్స్ చేసిన అలాగా. ఇక్కడ చింటూ ఫస్ట్ రీస్పాన్ పాయింట్ పెట్టుకున్నా అన్నారు. నేను పెట్టుకున్నా. ఓకే ఇడబెట్టు. మనం బెడ్ నుంచి కొంచెం దూరంగా ఉందా? ఇడబెట్టు. ఇదంతగా చింటూ గుహలోకి వెళ్ళిపోదామా సక్క? అంటే చింటూ నా దగ్గర ఎత్తా వస్తానా? ఇడ ఫైనాన్స్ పెట్టు. రాచిండు మళ్ళీ చచ్చిపోదాం. అవును ఫుడ్ చేసుకోవాలి. నాకేమో మంజు బాయ్స్ లో పడ్డావా? గైస్ మంజు బాయ్స్ లో పడ్డారు. నేను మంజు చింటూ ఫైనాన్స్ తీసుకొని రావాలా? అట్లా ఒక వుడ్ కూడా తీసుకొని రా. ఓకే. ఇది తున్నా అందరు రండి. నా నేమ్ ట్యాగ్ ఉన్నది, ఆడికి ఫాలో కాండి. చింటూ తెచ్చిన వుడ్ 6 ఉన్నది. లాగే 6 ఉన్నది. ఓకే తున్నా పైన కప్పేయండి. నా దగ్గర ఏం లేదు కప్పేది. నువ్వు జరుగు మరి. కూడా అరే జరుగు. పెట్టు ఫస్ట్ ఈడ పడగొట్టండి. పెట్టుతున్నా. ఎవరు కొడతా? ఫస్ట్ ఒకరు ఫైనాన్స్ పెట్టండి. ఇది పలగొట్టు. లేదు పలగొట్టు. నా పక్కకు వచ్చిన అదే ఫైనాన్స్ అందుకే పెట్టామన్నా. లోపల ఇది కాదు.
నీ ఇలా ఏం పెట్టాలి కింద? ఆ? ఒక్క నిమిషం. నేను పెడతా పెడతావా? ఓకే 1 మినిట్. ఓకే పెట్టు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది కదా పెడతానా? ఓకే మా ఎటొచ్చినా బతుకున్నా కదా నేనైతే ఈ లోపల సచ్చినవాడు ఎవడన్నాడు ఇప్పుడు కేవలనే పెట్టుకుందాం, కట్టుకుందాం. విలేజ్ పోయినాక అట్లా చేస్తే అయిపోతుంది. ఆ విలేజ్ మ్యూజిక్ అంటే ఎక్కడ ఏమో చార్పల్ తీసుకున్నావా? తీసుకున్నా. ఎందుకు? ఒక్క లైట్ ఇస్తా అంతే. అట్లనే ఇలా నేను ఫుడ్ పెడతా. అమ్మ నాటి చీకటికి పొదుబొడి సిందయ్యో. ఓ పైన పంపిస్తున్నారు. ఎవరైనా హంటికి పోదాం అనిపిస్తుంది ఎవరికైనా? ఏంటి ఏం నీకద్దు పిన్ను. నువ్వు హంటింగ్ అంటే అంటే నేను కొంచెం పైకి ఒక రూట్ చేస్తా. అలాగే మేము ఫైనాన్స్లో ఫుడ్ అప్పు వరకు చేస్తున్నా. ఎక్స్పాండ్ చేస్తా. నేను కుక్ చేస్తాను. ఎక్స్పాండ్ ఎందుకు ఇప్పుడు? ఎందుకు ఎక్స్పాండ్ అవసరం లేదు, ఓన్లీ నైట్ కోసమే. అదే చాలా డేస్ ఉంటుంది. ఓ పైకి వెళ్ళే రూట్ తయారు చేయండి. గాయస్ ఇప్పుడైతే పైకి వెళ్ళే రూట్ తయారు చేసిండు. పైకి పోదామా? అదిలే మనకి ఎందుకంటే తయారు చేయి. చేసిన ఆల్రెడీ. ఓకే ఓకే. అవును జాంబీస్ వస్తే కవర్ చేసినాము. గాయస్ ఇప్పుడైతే మేము పడుకోలేము, బెడ్ లేదు, బెడ్ పైన ఉంది. ఇప్పుడు జాంబీస్ ఉన్న పైన ఒకసారి అంటికి పోయేద్దామా? హంటింగా? అవు ఎవరో ఒకరు ఉండాలి. లేదు మనం అన్ని ఎవరి దగ్గర గుట్టుకున్నా వాళ్ళు చేసి ఎవరో ఒకరు చెస్ట్ చేయండి ఫస్ట్. నాకు ఎక్కువ వుడ్ ఉంది. చెస్ట్ నాకు క్రాఫ్టింగ్ టేబుల్ వాళ్ళు తెచ్చింది. ఎవరు తెలియదు మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్ ఒకరు చెస్ట్ పోయేద్దాం. అదే కాదు చెస్ట్ ఐటమ్స్ అన్ని పెడతాం మళ్ళీ చచ్చిపోతే పైకి పోయేద్దాం. ఆవు చెప్పి నువ్వు ఆవు చింటూ చెస్ట్ కింద పెట్టి ఆవు చింటూ కొంచెం తెలియదు. చింటూ బిన్ను ఏమైంది? చెస్ట్ అందరు ఐటమ్స్ అలా ఒక స్వాడ్ తప్ప అందరు ఐటమ్స్ పెట్టండి. అలా అన్ని పెట్టి ఇప్పుడైతే చెస్ట్ పెట్టినా డబల్ చెస్ట్ చేయొచ్చు. వెళ్ళాలి అవసరమా? ఫుడ్ తినేస్తున్నా. నీ అన్ని పెట్టేస్తా బయట. ఆఖరికి యాక్స్ ఓన్లీ స్వాడ్ ఒకటే క్యారీ చేస్తా. నీకు ఉంటా, మీరు హంటికి వెళ్ళాలి. నీకు ఉంటా. ఓకే ఓకే మళ్ళీ క్లోజ్ చేసుకో బిన్ను. మీరు అప్పుడు నేమ్ ట్యాగ్ దగ్గర చింటూ వెళ్ళవా? చింటూ బిన్ను తన క్లోజ్ చేసుకో. మేము దూరం పోతాం. క్లోజ్ చేసుకో. ఓ క్రీపరు ఎంట్రీలోనే క్రీపరా చింటూ? ఇక్కడ మాత్రం తీసుకుంటా. ఫోన్ దగ్గర మాత్రం ఎవరు క్రీపర్ తీసుకోవాలి. ఓకే చింటూ తీసుకున్నా. పడి కొనవాడి ఏంటో కనిపిస్తా కదా క్రీపర్ తీసుకొని. ఓ స్కెల్టన్ మీకేమన్నా ఎమర్జెన్సీ కావాలంటే మీ నేమ్ ట్యాగ్ కనిపించాలి. అరే నా పవర్ పోయింది. అదే ఛార్జింగ్ లేదు. ఎంత ఉంది? పోయి ఇప్పుడే కావాలా? ఎంత ఉంది? 10% ఉన్నది. అంతనే వీడియో చేస్తావు ఓకేనా? ఆ 10% బ్యాటరీ అయిపోయి వీడియో చేస్తూనే ఉందాం. ఓ క్రీపర్ మీ పైన ఏ చింటూ పోయి మీ పై లోపలికి రావాలంటే మీ బెడ్ నుంచి రావచ్చు. ఓ చింటూ వేర్ ఆర్ యూ? చింటూ కావాలంటే చెప్పు. చింటూతో కనడు 2:30 షార్ట్ తీసుకున్నా. ఓ రమ్మడి అమ్మడి పడి తీసుకున్నా. స్టింగ్ ఎనర్జీ. ఓ వెనకాల జాంబీ.
వస్తుంది టీం వస్తుంది. టీమా? అయ్యో మీరు ఓపెన్ చేయాలి తొందరగా. హంటింగ్ ఘోరంగా ఉన్నది. మీరు ఓపెన్ విలేజ్ ఇంకో జస్ట్ విలేజ్ పోదాం. ఫస్ట్ మన ఐటమ్స్ తీసుకొని పోదాం. మీరు లోపలికి తెల్లారుతుంది మార్నింగ్ అయితే. సరే నేను పోతాను విలేజ్కి. వెళ్ళు. లేకపోతే నీళ్ళంతా కలెక్ట్ చేస్తాను నేనుతోనే వెళ్ళి. నేను అడిగి పోయి తీసుకొని వస్తా బిన్నం. ఓ నేను అంతసేపుతోనే రీస్పాన్ పాయింట్ పెట్టుకుంటా. పోయి పెట్టుకొని నేను బిన్నం తీసుకొని వస్తా. మన ఐరన్ గుల మామ ఉన్నాడు. ఐరన్ గుల మామ అవును నేను వస్తాను. తీసుకో చెస్ట్ తీసుకో అన్నీ తీసుకున్నా. అరే బెడ్ పైకి రా నేను ఇన్నా తొన్నా ఓపెన్ చేసుకుంటా. అంతసేపు నేను తొన్నా. రే 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 అమ్మయ్యా ఇప్పుడు అత్త ఎవడు రాడు? ఎవడు అంటాను విలేజ్ ఎక్కడ ఉంది అని చెప్పి బ్లాక్ స్మిత్ ఒక్కటి కూడా విలేజ్ ఎట్టుంది? నీ అత్త నా విన్ను కాలిపోతుంది ఊరుకు అంటే అదేనా ఊరుకు. చింటూ వీళ్ళు ఒక్క బ్లాక్ స్మిత్ అంటే ఒక్క బ్లాక్ స్మిత్ కూడా లేదు. ఒక్కడు లేదు. అవునా దొరికింది. ఏమో ఇచ్చింది హౌసెస్ వేర్ ఆర్ యూ? నాకు గ్లిచ్ అయింది. నాకు కూడా గ్లిచ్ అయింది. నాకు ఇంకా గ్లిచ్. ఏ ఎవరాళ్ళు? నేనే. నేను ఫస్ట్ ఫుడ్ తినాలి. నా స్కిన్ ఎలా ఉందా? నీ స్కిన్ లేదు. నాకు ఒక్కడికి అవుతాను. వ్యూవర్స్కి అందరికీ అవుపిత్తలేదు పాపం బిన్ను స్కిన్. చింటూ నాకు ఫుడ్ కావాలి. నా దగ్గర ఏడున్నది. ఏమైనా హౌస్ సెలెక్ట్ చేసుకుందామా? వాచ్ టవర్ తీసుకుందామా? వాచ్ టవర్. వాచ్ టవర్ ఇక్కడ ఇదా? అదా అదా ఏ చూస్ చేసుకుంటా? ఏడున్నా కాదుకున్నా గుడ్డ లేకపోతే స్టోనా? ఆడున్నవేంది? నేను ఫుడ్ కలెక్ట్ చేస్తానా? గుడ్డ ఇది పెద్దనే ఉంది. ఏది? ఒక్క చెల్లెలు మాకు వాచ్ టవర్ తెచ్చుకోండి. అందరూ ఒక్కొక్క బెడ్ తీసుకొని రండి. వాచ్ టవర్ అయితే బెడ్ ఉన్నది. వాచ్ టవర్ అంటే స్టోన్ ఇదా? స్టోన్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్. నేనైతే పైన ఫ్లోర్. నేనైతే సెకండ్ ఫ్లోర్. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అలా? 3 ఫ్లోర్లు. పైన సెకండ్. నేను సెకండ్. 3 ఫ్లోర్లు ఉన్నాయా? నేను సెకండ్. సరే నేను కిందనా ఇప్పుడు? అంతేకా? సెలెక్ట్ చేసుకున్నాం. ఏ నా బెడ్ రీచ్ చేయలేగా అమ్మ. నేను తీసుకుంటాను. సెకండ్ ఫ్లోర్ ఏం లేదు బిడ్డకి. థర్డ్ ఫ్లోర్ ఏమన్నా ఉన్నది అనుకున్నా. ఏం లేదు థర్డ్ ఫ్లోర్. నా ఫ్లోర్లో అయితే మొత్తం ఖాళీ. తీసుకుంటావా? అదే మరి అందుకే నేను తీసుకున్నా. నీది నా సెకండ్. సెకండ్ అంటే రూఫే కదా. థర్డ్ అంటే రూఫ్. థర్డ్ అంటే రూఫ్. సెకండ్ ఫ్లోర్ నాది. ఫస్ట్ ఫ్లోర్ బిన్నుది. సారీ నాకు నీది ఇచ్చేయి. స్టెప్స్ అవసరమా? ఏం మైండ్ చేస్తాను స్టెప్స్. అరే నాకు పికాక్స్ పికాక్స్ యాక్స్ నేను మైండ్ చేస్తా. జరగలేదు ఏంటి మైండ్ చేసి మాకు ఇవ్వండి. మాకి నా వస్తువు నాకు ఈ విన్ను ఇట్లా ఎట్లా చేద్దాం యూ నాస్టీ ఫెలో నాకు అరే వెళ్ళు వెనకాలకి వెళ్ళు. నీ మళ్ళీ వేసుకున్నావు. బయటికి పోరా. ఇస్రీ బయటికి పోలే. తీసుకో. అసలు నాకు ఇంకా రాలే. వచ్చింది గాయస్. కొంచెం ఇబ్బంది పడుతున్నా బిన్ను. నాకు నీకేం కావాలి? యాక్స్ లాగా పికాక్స్ అక్కడ ఇచ్చేసిన. మరి నాదేది? నాకేం తెలుసు. నాకేం తెలుసు అంటే నీ రెస్పాన్సిబిలిటీ అదే నా పికాక్స్ యాక్స్ ఏది? నా యాక్స్ అవును. నా యాక్స్ ఇది కాదు. నా యాక్స్ ఇది ఇద్దరు యూజ్ చేసిండు. నాది బిన్ను. పికాక్స్ బిన్ను ఇంకా నా యూజ్ బిన్ను యాక్స్ పికాక్స్ మంచిగా ఇవన్నీ పెట్టుకున్నాడు. నేను చూసుకోలే. పికాక్స్ అవును హిందీ వెండి యాక్స్. అయ్యో పికాక్స్
నేను చెస్ట్ మర్చిపోయినా చెస్ట్ గురించి ఇద్దరు మంచిగా జాచి పెట్టుకొని అరే చింటూ చింటూ గిడ క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం గిడ పెట్టు అదే చూసిన 2 యాక్సులు వచ్చినాయి. ఏమో నా పికాక్స్ వచ్చింది. ఇదే కింద యాక్స్ ఉన్నది వాళ్ళు. ఇది కూడా తీసుకో. వాడలే నేను వాడలే, నాది కాదు యాక్స్. మరి యాక్స్ నీది కదా? బిన్నుదా? బిన్ను యాక్స్ చూసుకో. బిన్ను దగ్గర యాక్స్ లేదు. బిన్ను యాక్స్ పడిస్తాను. కావాలి ఎవరికైనా? కావాలి మంచిగా. బిన్ను బిన్ను కావాలి. బ్రూయింగ్ స్టాండ్ పడి స్నాక్స్ తీసుకో. బ్రూయింగ్ స్టాండ్ పైన పెట్టాలా? పైన పెట్టు. చింటూ చింటూ దా చింటూ. నాగరా కింద పైన పెట్టిన బ్రూయింగ్ స్టాండ్. ఓకే నువ్వైతే ఫస్ట్ నాగరా చెప్తా. గిడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టు. గిడ ఫోన్ పెట్టాడు. క్రాఫ్టింగ్ టేబుల్ ఆగలేదు, బిన్ను దగ్గర. ఇప్పుడు నీది కూడా నేనే ఆడాలి సత్తా అని. లేదు క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ మర్చిపోయాల్సిన నీ ఎక్కడోడు ఉన్నది స్టోరేజ్ లేదు దానికి. ఎందుకు లేదు ఎంత ఖాళీ? ఏం పెట్టుకున్నావు? ఎంత ఖాళీ కదా. అవు వినో నేను చేసేస్తావు. ఒక్క నేను కొంచెం పని చేయాలి. పెట్టుకోలే మరి తొందరగా. నాకు అది పెట్టుకున్నా. క్రాఫ్టింగ్ టేబుల్ దొరికింది. అదా తీసుకురా. నీ ఒక్క క్రాఫ్టింగ్ టేబులే కదా? ఒకటే. ఓకే నా దగ్గర ఒకటి ఉన్నది. నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. నేను అన్సేపల్లా కొన్ని వస్తువులు పెడతానా? నీ దగ్గర పెట్టుకో. ఏంటి అన్నీ ఒకటేనా? చెస్ట్ అన్నీ ఒకటే. నాకు కూడా ఉంది. డబుల్ చెస్ట్ పెట్టు. డబుల్ చెస్టా? ఇంకొక చెస్ట్ తీసుకుని వస్తే డబుల్ చెస్ట్. క్రాఫ్టింగ్ టేబుల్ ఇటు పెట్టినా. నా దగ్గర బ్యారెల్ ఉన్నది. బ్యారెల్ కూడా ఒక చెస్ట్ లాంటిదే. ఆడ పెట్టిన బ్యారెల్ పైన పెట్టిన. బ్యారెల్ ఫుడ్ పెడదాం. ఫుడ్ బెటర్. నా దగ్గర ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఉన్నది. ఇలా ఒక చెస్ట్ ఉన్నది. ఓ అమ్మని ఎమరాల్డ్. నేను ఎక్స్ప్లోర్ చేస్తా. ఏం ఎక్స్ప్లోర్ చేస్తా? డబల్ చెస్ట్ చేయండి. అదే తీసుకొని వస్తాను. ఫుడ్ దొరికింది మంచిగా. అన్నీ బ్యారెల్లో పెట్టు. ఫార్మింగ్ చేద్దామా? మంచిగా దొరికింది కదా విలేజ్. కానీ బ్లాక్ స్మిత్ లేదు కదా, కొంచెం బాధ అనిపిస్తాను. ఇప్పుడే బ్లాక్ స్మిత్ ఉంటే మొత్తం ఐరన్. చింటూ దగ్గర లేదని కేవ్ చూసినాను. పెద్దది ఏదో ఇట్లా ఉన్నది అదే ఆడ బయట ఐరన్ ఉన్నది అనుకో. మనం ఏం చేద్దాం, మంచిగా బయట ఐరన్ తీసుకొని ఆర్మర్ చేసుకొని అట్లా ఇలా అప్గ్రేడ్ అవుదాం. ఫస్ట్ ఫుడ్ కలెక్ట్ చేద్దాం. బయట నాగర్ ఫుడ్ కొద్దిగా. అందరు బెడ్లు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. బిన్ను తెచ్చుకున్నావా బెడ్? తెచ్చుకున్నా. ఎల్లో కలర్ గుడ్ బాయ్. సెకండ్ ఫ్లోర్ ఎల్లో కలర్. చంపేసిండు. గిల్లునే చంపేసిండు. ఇప్పుడు అవి తీసుకురావాలంటే తీసుకురా బిన్ను. ఫుడ్ కోసం ఫుడ్ బయట దొరకవా బిన్ను? ఫార్మ్లోనే చంపేయాలా? మంచిగా పెంచుకుంటే ఇంకా గోల్డ్ అవి. అరే నా బ్యాటరీ చింటూ చిచి. బిన్ను ఏడునా? ఇంకా బిన్ను నువ్వేనా? నిజంగా నువ్వేనా? నీ పనిష్మెంట్, నీ వస్తువులు తీసుకోవాలి. సో గాయస్ నేనైతే ఛార్జింగ్ పెట్టేసిన. ఓ అమ్మ నేను రాత్రి అయితే బాబా వచ్చిండు. ఇంకా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు.
చింటూ మౌస్ అంతా స్మూత్ మౌస్కి రావాలి గిజెట్ ఓకే ఏమైంది పనుకోండి ఎవరైనా పనుకో ఎప్పుడంటే గెలుస్తాడంటే వాడెవడు విన్ను బాయ్ 1 2 3 అక్కడికి ధోని కూడా కోపం తీసుకొస్తాడు అంటే బ్యాటింగ్ అంటే బౌలింగ్ కాదు నువ్వు వేసే పనులకి ఫుడ్ కలెక్ట్ చేద్దాం నాకంటే దారుణమైన వాళ్ళు ధోని ఏంది ధోని ఇక్కడ దారుణమా ధోని అంటే ఆ ధోని కాదు ఆ, వయసు ఎక్కువ పెద్ద వయసు ఎక్కువ ధోని ఎవడు జస్ట్ ఒక సర్కిల్ వేస్తాడు అంతే కోరుకొని ఆ ధోని కాదు అరే ఏ ధోని వైజాగ్ వాళ్ళ ఇంట్లో అరే ఏడుంటాడు వైశక్క వాళ్ళ ఇంట్లో పెద్ద వైజాగ్ అదే ఏడు ఎవరు పెద్ద వైజాగ్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్ అదే అట్లా చెప్పు ధోని ధోని అంటే అది జంతువా ఏందో అర్థమవుతలేదు పైనకి వేసా టిన్ 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 పొదలకి వెళ్ళి వచ్చా పిల్ల ఏ సంపేశావు లోపలికి వచ్చిన పిల్ల కదా లోపలికి వాళ్ళు ఏ లోపలికి పోవే లోపలికి ఓడ పండున్నది టిన్ టిన్ సారీ టెక్నో బ్లేడ్కి సారీ చెప్పి దాన్ని చంపేసా అరే లోపలికి పోవే చిన్న పిల్లని ఏం ఆడే లోపలికి పోవే ఎవరితో మాట్లాడతాను నువ్వు ఆ, టెక్నో ప్లేస్ అంటే నువ్వు ఆఖరికి ఒక పందివాన్ని అర్థం చేసుకున్నా తగినంత ఫుడ్ కలెక్ట్ చేసుకొని కేవ్కి బయలుదేరుదాం పద ఏ పిక్కల్ దోమే చంపేసినా చిందు ఎంతున్నది నీ దగ్గర నా దగ్గర ఎంతున్నదంటే 7 పోర్క్ చాపు బీఫ్ 7 ఉన్నాయి నా దగ్గర. ఇంకా మటన్ ఒకటే ఉంది. నా దగ్గర 1 పట్టు ఇక స్మెల్ అన్ని స్మెల్ చేద్దామా నీ అత్తనే చెప్పు హండి నువ్వు విలేజ్లలో హండింగ్ చేయి మనకి ఏమైనా ఫార్మింగ్ చేయాలంటే కష్టమవుతుంది కదా నీ అత్త నా చింటూ మన ఇంటికి పిక్ దొరికిందో నాకు కూడా ఒక దొరికింది ఎవ్వడాడు అత్తానా ఇప్పుడే అత్తానా ఇప్పుడు మన ఏదేది? అత్తానా నన్ను చంపిన చోటుకి అత్తానా ఎగురుకుంటూ వస్తానా చిచి నడుచుకుంటూ వస్తానా నన్నురా. అసలు మనం ఏదేది? బిన్నా నన్ను ఏడు చంపినావు నా స్టఫ్ పిల్లి ఎత్తుకోపోతాను చిచి నాకు ఏదో ఒకటి ఎత్తుకోపోతాను నా కత్తిని నా స్టఫ్ తీని బిన్నా మీరు చచ్చినావు నా స్టఫ్ చింటూ నాకు ఒక కత్తి నా దగ్గర ఒక్కటే ఉంది. నా కత్తిది బిన్ను నా కత్తిది నీకు అద్దె తగ్గలేదు చూసుకో కావాలంటే కాంటే చూసుకో అరే ఫుడ్ బిన్ను నువ్వు ఫుడ్ తీసుకున్నావు తీసుకున్నా మనం ఏదేది? అదే దీంట్లో నువ్వు ఎటు పోయినావు -361. అందరూ మన ఇంటికాడికి రండి -361 నేను. మైనస్ 300 -254 మన ఇల్లు ఎక్కడైనా బాబు కానీ నష్టమే అసలు పిక్ ఉంది నేను పిక్ అని చేస్తున్నా నువ్వు మధ్యలో వచ్చిన నేనేం చేయాలి నీ కూడా నాకు పిగ్గు కనబడ్డది అందుకే నేను కూడా లోపల పిగ్ ఎందుకు వచ్చి అని పంపించిన నేను తీసుకున్నా సారీ మరి నీకు అవసరమా చేసుకో. చెస్ట్లో పెడతానా తీసుకో నీకు ఒక కత్తి ఇస్తానా నీ దగ్గర వుడెన్ పికెక్స్ తప్ప ఏం లేదు నీ దగ్గర ఏ నా దగ్గర ఫోన్ ఉండే
పికాక్స్ ఉంటే నీ దగ్గర పికాక్స్ స్టూడెంట్ పికాక్స్ ఉంది. నాకు స్టోన్ పికాక్స్ ఉంది. నా రాలే మరి స్టోన్ పికాక్స్ నా తెలియదు. వచ్చింది చేస్తా పెట్టినావు. ఏం పెట్టలే చింటూ నువ్వు ఏడును ఇంకా రాలా ఫర్నెన్స్ ఏడు పెట్టినా లోపల ఏంటి బా బిన్ను అంత పైక మర్చిపోయాడు అక్కడనే మర్చిపోయాల్సి బిన్ను ఏం తెమ్మన్నా చెస్ట్ చెస్ట్ ఒకటి సార్ సార్ ఇంకేం అవసరం ఏం అవసరం లేదు విను నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడిపించుకోను మరి చింటి ఇంకా దారిలోనే ఉన్నాను ఈ కేవ్ కాదయ్యా అదే పిచ్చి పడినాడు ఏగు నువ్వు పాపం పోనీ అని ఆడిపించుకుంటాను. హలో గైస్ ఎప్పుడే చదువుకుని వచ్చిండు. ఏంది ఏంది అర్థం కాలే వాట్ ద హెక్ ఏ చింటూ గుడ్ బాయ్స్ గుడ్ బాయ్స్ నాట్ మంజుమాల్ బాయ్స్ దే ఆర్ క్రేజీ వి ఆర్ లేజీ గైస్ ఇప్పుడైతే వచ్చిండు మనకి సాత్వికన్నయ్య. ఏంటిది 7 నుంచి వచ్చినా కేమ్ లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీరు నీకు పిచ్చి ఏమైనా పట్టిందా అట్లా నవ్వొచ్చినా ఏముందా కదంగా ఇష్ బిన్ను వీడియో అయిపోయినాక ఒకసారి మన మెంటల్ హాస్పిటల్ పోదాం పాటు చెస్ట్లో స్టఫ్ అంది నువ్వు ఏడును నా స్వాట్ ఏది నువ్వే చెప్పినావు అన్ని నా వస్తువులు అన్ని నువ్వు చెస్ట్లో పెడతాను. నీ చెస్ చూసినా ఓకే 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 వస్తాను ఇప్పుడే వస్తాను నా వస్తువులు నాకు నా వస్తువులు ఎందుకు నా వస్తువులు నాకు ఎందుకు ఇవ్వాలి నీకు అన్నీ తీసుకోండి మంచిగా అన్ని వస్తువులు ఉన్నాయి కదా మంచి ఎంబ్రాయిడరీ తెచ్చి పెడితే అన్నీ లేపెత్తాను మంచిగా ఏంది ఇప్పుడు సంపుతారు 2 ఎంబ్రాయిడరీలు వచ్చినాయి బిన్ను నుంచి చెస్ట్ పెడితే తెచ్చి తీసుకున్నాడు. అరే చెస్ట్లో పెట్టిన బిన్ను నా వస్తువు చెస్ట్లో పెట్టినావు కదా నీ వస్తువులు ఏందో నీకు కూడా తెలియదా నా చెస్ట్లో పెట్టినావా నా వస్తువులేనా నీవే అనేసి నా క్యాషియా దొరికింది నాకే పోలేదు. నా క్యాషియా ఏడికొచ్చినావు ఏడికొచ్చినావు ఒకసారి చూపెట్టు నా క్యాషియాకి వచ్చిన నువ్వు ఏ వాళ్ళు ఆడతావు మానవాళ్ళేనా ఒక్క క్యాషియాకి వచ్చిన నేను ఏంటి -254 260 నువ్వు మైనస్లో పోతాను ఇది అని ఒక దారి చెప్తా ఈ దారిలో మనకు అర్థం కావు అవి ఇట్లా స్ట్రేట్ పోతూనే ఉండు ఈ గాయస్ మనకి ఈ దారిలో అర్థం కావు అందుకే తీసుకున్నావు అవి అన్నీ నేను మళ్ళీ చెస్ట్లో పెడతాను అన్నీ తీసుకున్నావా అన్ని కావు నా ఏ సంగతి ఇచ్చినా అవన్నీ వేసుకుంటున్నా నాకు తొందర తీసుకో నేను మళ్ళీ కొన్ని వస్తువులు లోపల పెడతా అవి చెస్ట్లోనే ఉంటాయి నువ్వు తీసుకో. అవునా అవి యాక్సిడెంట్ పికాక్స్ ఇచ్చే పికాక్స్ నాదే నా యాక్సిడెంట్ పికాక్స్ అయిపోయింది పెద్ద దొరికేసింది మన యాక్సిడెంట్
యాక్స్ ఇచ్చిన తొన్న తీసుకో అంతే అయిపోయి ఇంకేం లేవు ఒక ఇవే అరే యాక్స్ నా మళ్ళీ నాకే వచ్చింది ఓకే తీసుకున్నా తీసుకున్నా ఇక అన్ని లోపల పెడతారా అవి నువ్వు ముట్టద్దు ఏంటి గ్లిచ్ అండి నాకు కూడా అవుతుంది. వాటర్ పోయింది సాత్వికంగా పెళ్లి వాటర్ పడుతున్నాయి వాటర్ పడుతుంది యాదేమి పడుతుందా ఏమో పైన హోల్ ఉంటే వాటర్ వాడికి ఏమైతుంది అట్లా నీ బ్రెయిన్లో కూడా హోల్ ఉన్నట్టుంది అబ్బా 254, 64 to 61 minus 254. మర్చిపోతే కదా అందుకే పడుకో చిండు అది నాది నా బిడ్డ నువ్వు వర్షంలో ఎట్లా పండుకుంటావు పడుకోవచ్చు నేను పడుకున్నా ఆల్రెడీ థండర్ స్టార్మ్స్ అనుకుంటే ఇప్పుడు లేదంటే రాత్రి కొన్నారా దొరికింది అంటే పక్కన పక్కన 2 విలేజెస్ ఉన్నాయి పక్కన పక్కన ఏం కాదు అన్ని 200 blocks కావచ్చు 300 దాదాపు ఇక 400 అనుకో చింటిని అనుకుంటానా అబ్బా పైన ఇట్లా సీలింగ్ చేంజ్ సీలింగ్ ఏమవుతుంది నాకు నేను ఇట్లా వాన తడుచుకుంటా పంట ఇది ఏం చెప్తాను కదా ఓకే పొద్దునైందిగా చింటూ వీడియోని ఎండ్ చేద్దామా ఓకే గైస్ కంప్లీటెడ్ ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కేవ్లో కలుద్దాం బాయ్ బాయ్ బై గైస్ బై Thanks for watching this video and like, subscribe, share, comment. Thank you. Bye bye. See you in the next episode. Thank you.